దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఉదయం మరి మీ వ్యక్తిగత సమస్యల కోసం బాహాటంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ 40 దినాల ప్రార్థనలో కూడా మీరు ఇవ్వబడిన ప్రార్థన అంశాల కొరకు మేము భారముతో ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిశ్చయముగా చేయబోతున్న ఈ ప్రార్థనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయునుగాక. ఆమెన్. మీకున్నటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ప్రభుల వారు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. చెప్పండి ఆమెన్. చెప్పండి ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకు సమయమైనది. కాలయాపన చేయకుండా దయచేసి మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభువు పేరిట మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రసంగాంశం గతించిన 3 దినాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయమని దేవుడు మాట్లాడాడు. అయితే కీడు చేయటం మానమని అన్నారు కదా. ఏది కీడు? అసలు కీడు రావడానికి గల కారణాలు ఏమిటి? ఏది కీడు అని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈరోజు నా కుటుంబాలలో కీడులు ఏలుబడి చేస్తున్నాయి. వ్యక్తులలో కీడు ఏలుబడి చేస్తుంది. మనుషులలో కీడు ఏలుబడి చేస్తుంది. ఈరోజు కొన్ని ఆశీర్వాదాలు మనం పొందలేకపోవడానికి గల కారణం కీడులే కదా. రోగాలు మన మీద ఏలుబడి చేయడానికి గల కారణం కొన్ని కీడులు కదా. అసలు కీడు ఏది కీడు రావడానికి గల కారణాలు ఏంటి అనేది వివరంగా ఈ రాత్రి మనము దేవుని లేఖనాల్లోంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనుషులకి మీదకి కీడు వచ్చినప్పుడు వారు ఆ కీడు నుంచి తప్పించుకోవడానికి నినివే పట్టణస్థులు ఏం చేశారో తెలుసా? చెప్పండి, ఏం చేశారండి? ఉపవాస దినము చాటించి ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని రోదించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటమే కాదండి, వారు చెడుతనాలు మానుకున్నారు. ఏం మానుకున్నారండి? చెడుతనాలు మానుకున్నారు. చెడ్డ ఉద్దేశాలు మానుకున్నారు. దైవ జనాంగమా, అవన్నీ మానుకుని ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా యోనా గ్రంథము 3వ అధ్యాయం చివరి 2 వాక్యాలు చదవండి. 3వ అధ్యాయం చివరి 2 వాక్యాలు చూడండి. మనుషులందరూ ఏంటంటే తమ దుర్మార్గములను విడచి తాము చేయు బలత్కారాన్ని మానాలని, మనుషులేమి పశువులనేమి సమస్తమును గోనె బట్ట కట్టుకునట చూడండి అమ్మ, ఇక్కడి నుంచి గమనిద్దాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై, చూడండి, వారికి తాను చేయదనని మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు మానేశాడు. చప్పల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే సంఘముగా మనం ఇన్ని దినాలు ఉపవాసం ఎందుకుంటున్నాము? వీళ్ళు తమ చెడుతనాలు మానుకున్నారట. వీరు చేస్తున్న క్రియలను దేవుడు చూచాడట, పశ్చాత్తాపుడయ్యాడంట. తాను చేస్తానన్న కీడును చేయక దేవుడు ఏం చేశాడంట? మానేశాడట.
దేవుడు మానేయడానికి, ఆ కీడు ఆగిపోవడానికి కారణం ఏంటండి? ఉపవాసం ఉండి వాడు చెడుతనాలు మానుకొని వారు దేవుని సన్నిధిలో ఏం చేశారు చెప్పండిరా తల్లులారా? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు, కీడులను దేవుడు ఆపేస్తాడు. ఆమెన్. అయితే అత్యంత కీలకంగా ఈరోజు దేవుడు తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏంటంటే, అసలు కీడు రావడానికి కారణం, నేను ఎక్కడ కూడా వెళ్ళను, సామెతల గ్రంథంలో నుంచే. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు ఎందుకు అన్నారు? సామెతల గ్రంథములో నుండి 7 విషయాలు చెప్పమన్నారండి. దయచేసి గమనించండి. మొట్టమొదటిదిగా సామెతల గ్రంథము 17వ అధ్యాయము, దయచేసి 11వ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట కోర దూత పంపబడును. అమ్మ వినండి, అసలు కీడు రావడానికి గల కారణం ఏమిటంటే తిరుగుబాటు. అందరూ చెప్పండి ఏంటండి? గట్టిగా మాట్లాడాలి. తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూడి ఉన్న మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారితో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. అసలు కీడు రావడానికి కారణం ఏమిటండి? తిరుగుబాటు. వీళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేశారు సార్. తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేసే పిల్లలు లేరా? సేవకుడి మీద తిరుగుబాటు చేసే సంఘ పెద్దలు లేరా? సేవకుడి మీద తిరుగుబాటు చేసే యవనస్తులు లేరా? సేవకుని మీద తిరుగుబాటు చేసే విశ్వాసులు లేరా? వీళ్ళందరూ ఎక్కడ కనపడుతున్నారంటే బైబిల్లోనే కనపడుతున్నారు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అన్నాడు, నేను పిల్లలను పెంచి ఎలా చేశాను? గొప్పవారిగా, పెద్దవారిగా, గొప్పవారిగా చేశాను. వాళ్ళు ఉద్ధరిస్తారండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం ఉద్ధరించారో దేవి లేఖనంలో ఏమి రాయబడిందో చదవండి. చూడండి, మొట్టమొదటి కానీ చదువు తల్లి. అది యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము. అమ్మ వినండి, నేను పిల్లలను పెంచి, చూడండి, పిల్లలను పెంచి ఎలా చేశాడంట? గొప్పవారిగా చేశాడట. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. కింద ఏముందో తెలుసా? గాడిద. ఎద్దు తన కామంద నిడుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇప్పుడు దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీల తన జనాంగమును గురించి. దైవ జనాంగమా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడేది ఏంటో తెలుసా? ఆయన తన ప్రజలు, నిన్ను పిల్లలను పెంచి ఏం చేశాను? గొప్పవారిగా చేశాను, పెద్దవారిగా చేశాను. వారు నా మీద ఏం చేశారు? చెప్పండి. వారు నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. అదేమిటంటే ఈ తిరుగుబాటు అనేది కూడా పాపం అండి. ఏంటి చెప్పండి? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే సమూయేలు అంటున్నాడు సౌలుతోని, ఒరే బాబు, తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట అనే పాపంతో, చదువురా తల్లిది, తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటను పాపముతో సమానం. ఏమిటిరా తల్లి? తిరుగుబాటు చేయటం. దైవ జనాంగమా, ఈరోజు కీడులు ఎందుకు వస్తున్నాయి కుటుంబాలలో? నువ్వు చేసే వ్యవసాయంలో కీడు ఎందుకు వస్తుంది? నువ్వు చేసే వ్యాపారంలో కీడు ఎందుకు వస్తుంది? మీ కుటుంబాలపై ఎందుకు కీడు వస్తుందండి? కీడు రావడానికి గల కారణం ఏంటి? పిల్లలారా, మీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారా? విశ్వాసులారా, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారా? యవనస్తులారా, పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నారా? తిరుగుబాటు అనేది పాపముతో సమానం. పాపమే కాదండి, ఆ తిరుగుబాటే కీడుకు కారణం కదా. దైవజనుడి మీదే తిరుగుబాటు చేసిన కోరాహు కుమారులు, వాళ్ళు ఎవరండి? దాతాను, అభిరాములు. మోషేగాడిని అగ్ని కురిపించేది, మేము అగ్ని రప్పిస్తాం. దేవునికి స్తోత్రం. రే, యాజకుడు
యాజకుడు రప్పించి నిజమైన దేవుని అగ్ని, వీళ్ళు కురిపించే అగ్ని ఏంటి? కృత్రిమం అగ్ని, యేసు రక్తమే జయం, ఉద్రేక అగ్ని. హల్లెలూయ. మోషేగానేనా అరోనేనా అగ్ని దింపేది? వీళ్ళ వ్యతిరేకంగా, పాలానికి వ్యతిరేకంగా ఓ బ్యాచ్ తయారయ్యారండి. ఏంటి? అగ్ని దించడానికి. వీళ్ళు ఎవరి మీద తిరుగుబాటు చేశారంటే మోషే గారి మీద, యాజకుడైన అహరోను మీద ఏం చేశారు చెప్పండి? దైవజనుడి మీద తిరుగుబాటు చేసినడు ఎవడో బాగుపడ్డావు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇది అమాయకంగా మాట్లాడడానికి కాదు, తిరుగుబాటు చేస్తే మామూలుగా ఉండదు. అంటే దైవజనుడు మాట్లాడడు కదా, మౌనంగా ఉంటాడు కదా, ఏమి అనడు. మేమంటే పడి ఉండాలి కానీ, నానా సేవకుడైతే పడుంటాడు కానీ దేవుడు మాత్రం పడుండడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు. ఈ కోరహు కుమారులు, కోరహు వండర్ఫుల్. మరి కోరహాను బట్టి దేవుడు ఏమన్నా ఈయన ఊరుకున్నాడా? ఏమంటే అగ్ని కురిపించడానికి వేరొక బ్యాచ్ని తీసుకుని, పాలు వెలవలు తీసుకుని అగ్ని కురిపిస్తున్నారు. యేసు రక్తమే జయం. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? బైబిల్ ఏమి రాస్తుందో, భూమి నెర విడిచి దాతాను అభిరాములు ఏం చేశారంట? చెప్పండి గట్టిగా. ఏంటంటే భూమి నెర విడిచండి, దాతాను అభిరాములు ఏం చేసిందంట? 106వ కీర్తన 16వ వచనం చదవండి. వారు తమ దండు పాలములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందు వీరు అసూయపడారంట. భూమి నెర విడిచి దాతానును మింగెను, అది అభిరాము గుంపును కూడా కప్పేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు యాజకుడి మీద తిరుగుబాటు చేసిన వీళ్ళ మీదకి ఏమొచ్చిందండి చెప్పండి? కీడు రాదా? మడతట్టేయాలి యేసు రక్తమే జయం ఏదైనా అయితే. హల్లెలూయా. మరి అది సార్ సామాన్యం కాదు. మరి తిరుగుబాటు అంటే, తిరుగుబాటు చేసినోడు చరిత్రలో కనపడ్డాడు ఎవడైనా కానివ్వండి. ఎలీషా మీదకి కొంతమంది బోడాడా 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 అని ఏం చేశారండి చెప్పండి? వెక్కిరించి తిరుగుబాటు చేశారు కదా. ఏమొచ్చేసినాయి? ఎలుగుబంట్లు వచ్చేసినాయి. యేసు రక్తమే జయం. ఏమొచ్చినాయి? ఒక ఎలుగుబంటు రావాలి అక్కడికి. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. తిరుగుబాటు చేయటం, తిరుగుబాటు చేసేవాడు కీడి చేయటనే కోరుకుంటాడంట. దాతాబు అభిరాముల సంగతి ఏమైంది నాన్న? బైబిల్లో కొంతమంది ఉన్నారు, దేవుడు కూడా పశ్చాత్తాపడతాడు. ఇశ్రాయేలు, ఒరే తెలివి లేదా మీకు? నేను పిల్లలు పెంచి ఏం చేశాను? గొప్పగా చేశాను. నీ పిల్లలు తిరుగుబాటు చేస్తే నీకెంత బాధ ఉంటుందో, ఏమండి దేవుడికి కూడా అంతే బాధ ఉంటుంది. భౌతిక తండ్రిగా నీకెంత బాధ ఉంటుందో, పరమ తండ్రిగా దేవునికి ఆయనకి ఎంత బాధ ఉంటుందో, ఆధ్యాత్మిక తండ్రిగా పిల్లలైన మీరు తిరుగుబాటు చేస్తే మీకున్నే ఫీలింగ్ మాకు ఉంటుంది, దేవుడికి ఉన్న ఫీలింగ్ నాకే ఉంటుంది, నాకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానంలో మనం ఉన్నామండి. తిరుగుబాటు చేస్తే రాదండి చెప్పండి? తల్లుల స్థానంలో ఉన్న వాళ్ళు చెప్పాలి, పిల్లలంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. యేసు రక్తమే జయం. అది కీడికే కారణం కదా. ఏమంటే అది కీడికే కారణం, కీడు చేయడికే. ఇంకో మాట చెప్పనా? ఆడు చుట్టూ ఆడు ఎంట ఏముంటుందంట? కూర దోత ఉంటుందంట. ఏముంటుందంట? తిరుగుబాటు చేసేవాడు కూడా ఏ దోత ఉంటుందండి? దోతను ఎంట వేసుకొచ్చాడు అంటావు కదా. మరి యేసు రక్తమే జయం. కొంతమందికి దూతలు లేకపోతే పని ఉండదు. ఇలా షాపింగ్కి వెళ్ళినా దూతలు ఉండాలి కూడా, ఫంక్షన్కి వెళ్ళినా దూతలు కూడా ఉండాలి, పేరంటాలకి వెళ్ళినా దూత ఉండాలి. చెప్పండి, దూత లేకపోతే ఇలాగ పని ఉండదు. యేసు రక్తమే జయం. కట్టగట్టుకుని వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అవుతారేంటి? నిజమేగా. స్తోత్రం చెప్పండి. తిరుగుబాటు చేసేవాడు చుట్టూ ఏముండదంటండి? కూర దూత. కూరుడంటే తెలుసుగా. సరే, పాయింట్ వేసిగా రెండవ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవ విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇదే 17వ అధ్యాయంలో 20వ వచనం కూడా చదవండి. కుటిల వర్తనలు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. ఎవడటండి? కుటిల వర్తనలు మేలు పొందడట. అబ్బో, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడతాడంట. రెండవదిగా మూర్ఖంగా మాట్లాడేవాడు. దానికి ముందేముందండి చెప్పాలండి? కుటిల వర్తనుడు అంటే కుళ్ళు కారిపోద్ది. యేసు రక్తమే జయం. కుటిల వర్తనుడు అంటే మాట చెప్పనా? ఎదరోడు ఏమైనా మంచి బట్టలు కట్టుకుంటే ఈడు వారసలేడు.
ఇన్నేమంటారు, కుళ్ళిపోతాడు అంటారు మన భాషలో. బైబిల్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? అంత ఎందుకు అంత ఏమన్నా మంచి చీర కట్టుకున్నా, వెనకంత పౌడర్ రాసుకుని అంత అందంగా కనబడినా, లేదన్నా నీ మెల్లో కానీ నీ చెవుని కానీ ఏదైనా మెరిసిన బంగారం ఏదైనా కనబడినా, లేదా నీ ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, లేదా బండి కొనుక్కున్నా, లేకపోతే ఇల్లు కడదామని ఇల్లు ఇప్పినా, మా ఓడికి ఏదో లంకి బిగిలిని తగిలేసినాయి అని ఏసు రక్త విజయం. అందుకే కొంతమంది ఏం పెడతారంటే దిష్టి బొమ్మను ఎడతారు ఏసు రక్త విజయం. అంటే సమాజంలో కుటిల వర్తనులు ఉన్నారంటే ఉన్నారు. ఈ కుటిల వర్తనుడు అంటే మేలు పొందడట. ఆడు ఎందుకు కులిగారిపోయాడండి? అంటే అసూయ పడ్డడం అంటారు, అంతే కదండి. అయితే నేను కీలకంగా మాట్లాడే సబ్జెక్ట్ ఏమిటంటే, కీడు రావడానికి రెండో కారణం ఏంటంటే మూర్ఖంగా మాట్లాడడం. చెప్పండి ఏంటండి? అమ్మ, మూర్ఖుడని ఎవరు అంటారండి? ఎంత చెప్పినా వెళ్ళలేనోడిని ఏమంటారండి? ఎంత చెప్పినా చేయలేనోడిని ఏమంటారండి? గట్టిగా మాట్లాడండి. ఎంత చెప్పామండి, టయానికి రాకపోతే ఏమనాలి అని నేను అంటలేదమ్మా. వందనాలు, దేవునికి స్తోత్రం. యథార్థవాదులు ఒప్పుకుంటున్నారు, పరలోకంలో మొట్టమొదటి వరుసలో మీరే ఉందురుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి ఎంత చెప్పినా ఎన్నోని ఏమంటారండి? తల్లిదండ్రుల మాట వినలోని ఏమంటారండి? భర్త మాట వినని భార్యనేమంటారు, భార్య మాట వినని భర్తనేమంటారు, తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని ఏమంటారు, దైవజనుడు మాట వినని విశ్వాసులను ఏమంటారు, దైవజనుడు మాట వినని పెద్దలు ఏమంటారు, దేవుని మాట వినని విశ్వాసులను ఏమంటారు, దేవుని మాట వినని సేవకుని ఏమంటారు. ఇక్కడ నన్ను కలుపుకున్నాను. వీళ్ళందరూ ఏ జాబితాలో ఉన్నారండి? గట్టిగా మాట్లాడండి, గట్టిగా చెప్పండి. మూర్ఖుని జాబితాలో. మూర్ఖంగా నువ్వు ఉంటే, మూర్ఖంగా మాట్లాడితే, మూర్ఖంగా జీవిస్తే అర్థమవుతుందా? వాడు ఎక్కడ పడతాడు? కీడులో పడతాడు. మూర్ఖుడు ఎవరండి? నాబాలు ఎవడండి? నాబాలు గురించి ఇంకో పాయింట్లో జ్ఞాపకం చేస్తానులే. దేవుడు చెప్పినా వినని మూర్ఖుడు బైబిల్లో ఉన్నారు కదా కొంతమంది. ఏమండి? కొంతమంది విన్నారుగా. దైవజనాంగా మా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏమిటంటే, మూర్ఖంగా మాట్లాడడం, మూర్ఖంగా ప్రవర్తించడం. అంటే దేవుడు చెప్పినా కూడా వినని మూర్ఖులు ఉన్నారు కొంతమంది. లేరండి బైబిల్లో? ఎవరయ్యా అంటే ఆకాన్. శాపగ్రస్తమైన బంగారములో దేనిని ముట్టకూడదన్నాడు. చూడండి యెహోషువ గ్రంథం. ముందుగా దేవుడు చెప్పాడు 6వ అధ్యాయంలో ఏమని? ఈ శాపగ్రస్తమైన దేశములో నుండి ఒరే బాబు మీరు దేనిని ముట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. 6వ అధ్యాయము 17-18 వచనం చదువుదాం. శపింపబడిన దానిలో నుండి కొంచెమైనను మీరు కొన్ని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిలో మీరు దేనిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. అమ్మ వినాలి మీరు అందరూ. దేవుని బిడ్డలారా, దేవుడే ముందుగా వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అనంటే, ఒరే బాబు ఈ పట్టణము ఏ పట్టణం ఇది? శపింపబడిన పట్టణం. ఈ పట్టణములో ఉన్నదాన్ని కొంచెమైనను మీరు తీసుకుంటే మీరేమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. అంత మాత్రమే కాదు, ఒరే మీరు చేసిన పనికి ఇశ్రాయేలీల పాలెములో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది? ఒరే బాబు శాపం వస్తుంది. వాళ్ళకి మీరు బాధ కలగజేసిన వారు అవుతారు. కాబట్టి మీరు దేనిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. నేను చెప్తున్నాను, దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినాలా వినక్కర్లేదా? మీరే అన్నారు మూర్ఖుడైతే వినడని. ఒకడు మూర్ఖుని జాబితాలో ఉన్నాడు, ఆడే ఆకాన్. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్తున్నారండి. యుద్ధానికి వెళ్తుంటే యెహోషువకి ఏమొచ్చేసింది? అపజయం వచ్చేసింది.
ఏంటి బాబు మనం ఎప్పుడు వెళ్తున్నా మనకు అపజయం రావట్లేదు, ఏంటి నాయనా అని ప్రార్థన చేశాడు. ఎవరండి? యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, రే నేను ఆల్టర్నేట్గా శాపగ్రస్తమైన దేన్ని ముట్టకూడదు, ఎవడైతే ముడతాడో ఎవడైతే తెస్తాడో వాడిని బట్టి ఇశ్రాయేలీలందరికీ ఏమొస్తుంది చెప్పండి? శోధన వస్తుంది, శాపం వస్తుంది. అంటే ఒరే బాబు మీలో ఒకడో ఈ పని చేసేసాడు అని దేవుడు చెప్తే ఈ నెత్తినూరు బాదుకుంటున్నాడు యెహోషువ. అయ్యి బాబోయ్, ఇంతమందిలో ఎవడని నేను ఎలా పట్టుకుంటానంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఒరే అబ్బాయి ఒక్కొక్క గోత్రాన్ని లైన్లో నిలబెట్టరా అన్నాడు. దేవుని బిడ్డలారా, యోధా గోత్రములో జెరుహు మునుమనవుడైనటువంటి కర్మీ కుర్మావుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనాంగమా గమనించండి, ఈ ఆకాను అనే వ్యక్తి దేవుని బిడ్డలారా ఏం చేశాడో తెలుసా? ఏమండి, శాపగ్రస్తమైనటువంటి ఆ దేశంలోనట 50 తులాల బంగార కమ్మంట. ఏమండి 50 తులాల బంగార కమ్మంటే ఏంటి మాట్లాడుకుంటున్నారా? మన కాసుల్లోకి వెళితే 75 కాసులండి. ఎంతరా చెప్పండి అమ్మా? బంగారపు కమ్మి ఎంత? 75 కాసులు. ఊరుకోండి సార్, ఎవరు వదులుతారు సార్? నానా మరి దేవుడు చెప్పాడు రా, శాపగ్రస్తమైంది ముట్టకూడదు, అది బంగారం 50 తులాలు కాదు 100 తులాలైనా ముట్టకూడదు మనం. అది శాపం అంటే ఇప్పుడు చెప్పండి, ఈడు ఆ పని చేసి ఆశించి తీసుకొచ్చి గుడారంలో కట్టిబెట్టాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఈడు చేసిన ఈ మూర్ఖపు పనికి, దేవుని మాట వినకుండా మూర్ఖంగా చేసిన ఈ పని కోసం ఏం వచ్చిందో తెలుసా? మొత్తం ఆకాను కుటుంబం మీదకి ఏం వచ్చిందండి? కీడు వచ్చేసింది. ఏంటి ఆ కీడు? ఆకానుతో పాటు కుటుంబాన్ని కూడా ఏం చేశారండి? రాళ్ళతో కొట్టి ఏం చేశారు నాన్న? చంపేయడా లేదా చెప్పండి? మూర్ఖంగా మాట్లాడేవాడు, దేవుని మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తించేవాడు, అడు మొగోడు కానివ్వండి ఆడైనా కానివ్వండి, వాక్యం విని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే, వాక్యం విని కూడా మూర్ఖంగా జీవిస్తే, దేవునిని ఎరిగిండు కూడా మూర్ఖంగా బ్రతికితే, కఠినాత్ముడుగా బ్రతికితే, మరి వీళ్ళు ఏమంటారండి? నీ మూర్ఖత్వమే కదా మీ కుటుంబం మీదకి కీడు వచ్చే కారణం చెప్పండి. ఈ రోజున సంపాదన వస్తున్న సమాధానం ఉందా ఇంట్లో చెప్పండి? అప్పుల మీద విజయం ఉందా చెప్పండి? ఒకటి తీరిందిరా అంటే ఇంకొకటి వచ్చి పడుతుంది కదా. కీడులు లేవా కుటుంబాలలో? టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ఒకవేళ మూర్ఖంగా జీవిస్తున్నావేమో, మూర్ఖంగా తిరుగుతున్నావేమో, మూర్ఖంగా మాట్లాడుతున్నావేమో, అందుకే నీ కుటుంబాల మీద కీడు ఏలుబడి చేస్తా ఉంది. ఏలుబడి చేస్తుందిగా. రావడానికి కారణం అదే. నువ్వు దేవుని మాట వినకుండా తిరుగుబాటే కాదు, మూర్ఖంగా మాట్లాడడం, మూర్ఖంగా జీవించడం. ఏమన్నా నేను మోనార్క్ని, నేను ఎవడ మాట విన్నో? వినకపోతే ఎవడికి నష్టం రా? కీడు నీకు వస్తుంది, నిన్ను బట్టి నీ కుటుంబానికి వస్తుంది, నీ భార్య పిల్లలకు వస్తుంది. రాదా అండి? ఇప్పుడు ఆకాను చేశాడు, భార్య పిల్లల మీదకి రాలేదా? కీడులో పడడానికి రెండో రీజన్ ఏమిటంటే మూర్ఖంగా మాట్లాడడం. మూడవదిగా మనం చూసినప్పుడు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదాం. 21వ అధ్యాయం 10వ వచనం, భక్తిహీనుని మనస్సు కీడు చేయు గోరును, వాడు తన పొరుగు వానికై దయదలచడండి. అమ్మా, మూడో రీజన్ ఏంటో తెలుసా? భక్తిహీనమైన మనసు. కేవలం సామెత గ్రంథములో నుంచి నేను తీసుకున్నాను. ప్రభు ఎందుకో సామెతల గ్రంథములో నుంచి తీసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. మూడవ కారణం చెప్పండి, భక్తిహీనమైన మనస్సు. ఏమండి, ఎవడో భక్తిహీనుడు? ఈరోజు భక్తులు మనం అనుకునే శక్తిని ఆశ్రయించిన వాడు ఎవడండి? భక్తిలో శక్తి లేకపోతే నువ్వెవడు? భక్తిహీనుడివే. పైకి భక్తి గలవారై ఉండంట, దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారంట కొంతమంది. భక్తిహీనుడు, దేవుడు లేడు అనుకునేవాడు భక్తిహీనుడు, బుద్ధిహీనుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ భక్తిహీనమైన మనస్సు, దానివల్ల ఏమొస్తుందంటే కీడు వస్తుంది. కీడు రావట్లేదంటే కీడుకే కారణం. సామెతల గ్రంథములో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, యెహోవా నీతిమంతుల ఆకలి కొననీయుడట,
భక్తిహీనుల ఆశలన్నీ ఏమైపోతున్నాయి? భంగం అయిపోతున్నాయి. అమ్మ వినండి, నీ ఆశలన్నీ భంగం అయిపోవడానికి గల కారణం ఏమిటి? ఆశలే నిరాశలాయే. నీ ఆశలన్నీ భంగం అయిపోవడానికి గల కారణం అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి, ఆశించింది ఒకటి, జరిగేది ఒకటి, భంగం అయిపోతున్నాయి. భక్తిహీనంగా బ్రతికితే, భక్తిహీనమైన మనసు ఉంటే అది ఎవరికో కాదు, ఇక్కడున్న భక్తులారా మన కొరకే. భక్తి అనే ముసుగులో భక్తిహీనంగా బ్రతుకుతున్నాను. ఒకప్పుడు అండి చాలా పెద్దం చేసేసేయండి దాన్ని అండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకప్పుడు తినేదాన్ని ఇప్పుడు తినడం మానేస్తున్నావా? ఒకప్పుడు ఇది చేసానండి ఇప్పుడు చేయడం మానేస్తున్నావా? ఒకప్పుడు దానం చేసేదాన్ని ఇప్పుడు చేయడం మానేస్తున్నావా? ఒకప్పుడు తినేదాన్ని ఇప్పుడు తినడం మానేస్తున్నావా? ఒకప్పుడు ఇది చేసావు ఇప్పుడు చేస్తాం మానేస్తున్నావా? మరి అన్నీ పుష్కలంగా జరగాలి, ఏమి లోటు రాకూడదు. ఏం జరగతివే చేయి. మరి వీటి లోటు ఏంటి? ఏమన్నంటే అయ్యి బాబు కాళ్ళు లాగేస్తుందండి రక్తమే చేయి. మరి కూర్చోడాకే మాట్లాడడానికి కూర్చుంటావు కానీ గంటలు ఏదో బ్రెయిన్ స్పూన్ వేసుకు తినేస్తూ ఉంటారు. రక్తమే చేయి. ఆ స్పూన్ తింటాకి వీళ్ళకి ఏ నొప్పులు రావు, ఎదరోళ్ళ బుర్రలు తినడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి మాత్రం వీళ్ళకి ఓపిక సహనాలు ఉండవు. రక్తమే చేయి. హల్లెలూయా. అయ్యా, భక్తిహీనమైన మనసే కీడులకు కారణం అండి. ఈ భక్తిహీనుడికి ఆశలు ఏమైపోతున్నాయి? భంగం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదే 10వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వాక్యంలో ఏమంటాడు అంటే, బలాత్కారము భక్తిహీనుని నోరు ఏం చేస్తుందంట? మూసివేయను. అమ్మ వినండి, భక్తిహీనుడిలో ఏముంటుంది? బలాత్కారం అంతానే, ఇంకా దౌర్జన్యం. బలాత్కారం అంటే ఏంటి చెప్పండి? కొంతమంది దౌర్జన్యమే, ఇంకా అలా అడగటాలు చేయటాలు ఏముండవు, స్వాతంత్రం ఎక్కువ. దాన్ని ఏమంటారు? బలాత్కారం అంటారు. నేనేమంటాను? దుర్మార్గం అంటాను. అది రక్తవేజీ. సరే, ఇదే 10వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము, అయితే భక్తిహీనుడికి కలిగే వచ్చుబడంట. అబ్బో, భక్తిహీనుడికి ఎంత వచ్చినది పాపంతో సమానం అంట. నిజంగా భక్తిహీనంగా బ్రతకకండి, భక్తిహీనంగా జీవించకండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు నీతో నాతో మనందరితో మాట్లాడే మాట. నేను చాలా చెప్పొచ్చు. అయితే నేనేమంటానంటే కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటనంటే దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం 18వ వచనంలో, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. హల్లెలూయా. భక్తిహీనమైన ఆశ, భక్తిహీనమైన సంపాదన, ఏమంటే భక్తిహీనమైన నోరు, భక్తిహీనమైన కష్టార్జితం, వచ్చుబడి, ఇవన్నీ ఎన్నైనా కూడా ఒరే నాన్న నీకు కీడే కానీ ఎందులో కూడా ఏమైనా ఉందా? ఆశీర్వాదం ఉందంటే ఎందులోనే మనకు ఆశీర్వాదం కనపట్టలేదు. నేను అంటాను, ఆశీర్వాదం లేని దాని కొరకు నువ్వు భక్తిహీనంగా ఎందుకు బతకడం? ఆ బ్రతుకుని విడిచిపెట్టొచ్చుగా, ఆ జీవితాన్ని విడిచిపెట్టచ్చుగా, ఆ క్రియలను విడిచిపెట్టచ్చుగా, ఆ తలంపులు విడిచిపెట్టచ్చుగా. ఎంతకాలం నాన్న మనం అలా బ్రతికేది? ఎంతకాలం నాన్న మనం అలా జీవించేది? దేవుడు చాలా సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. దైవ జనాంగము, మనం అలాగ ఉండాలని దేవుడు ఆశపట్టలేదు. నా దేవుడు ఆయన ప్రజలమైన మీరు ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము భక్తిహీనంగా బ్రతకొచ్చు.